మాట్లాడండి. అండి అందరికీ నమస్కారం. నా పేరు పిట్టా ఇజ్రాయిల్. ఆరిఫ్ అండ్ రోష్ని ఆరిఫ్ అండ్ రోష్ని వృద్ధాశ్రమానికి వచ్చాము. ఈ సందర్భం ఏంటంటే మా నాన్నగారిని చనిపోయి ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోతుంది. 2 సంవత్సరాలు అయిపోయిన సందర్భంగా మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఈ వృద్ధులందరినీ కలవాలని ఆ దేవుడు నాకు సంకల్పించాడు. వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళందరి ముఖాలు చూసి వీళ్ళ ఆనందంలో వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని మీ అందరి కోసం నేను హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఇది చేసి మా అమ్మగారు, మా చెల్లెలు, మా పెద్ద చెల్లి, చిన్న చెల్లి, బావగారు అమ్మగారితో వృద్ధాశ్రమానికి వచ్చి మీ అందరి చూడటం చాలా బాధగా ఉన్నా. వీళ్ళందరికీ నిజంగా రేష్మమ్మ నిజంగా వీళ్ళందరికీ నువ్వు పెద్ద తల్లివి. ఎందుకంటే వీళ్ళందరూ నువ్వు ప్రేమతో చూస్తున్నావు. వీళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ ఉంటాయి. ఇంకా ఎంతోమంది రావాలని, ఎంతోమంది వృద్ధులు అనుకోకుండా మాకు ఒక తల్లి ఉందని చెప్పేసి ఆరిఫా లక్ష్మి గారి దగ్గరికి వచ్చి వృద్ధాశ్రమంలో ఉంటాను కూడా నాకు తోచిన సహాయంగా దేవుడు నాకు సహాయం చేసిన ఒక 25 కేజీల రైస్, ఫ్రూట్స్ వీళ్ళ మధ్యన గడుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. దేవుడు నాకు కలగజేస్తే నిజంగా ఇంకా ఎంతోమందికి లేని వాళ్ళకి సాయం చేయాలని కోరికగా ఉంది. అసంటిది మా నాన్నగారు లేడు అన్న విషయాన్ని బాధగా ఉన్నా వారు పంచిన మాటలు, వారు పంచిన ప్రేమానురాగాలు ఎప్పటికీ మాతోనే ఉంటాయి. నాన్నగారు లేని లోటు తీరింది, కానీ వారు పంచిన ప్రేమానురాగాలు ఎప్పటికీ మాతోనే ఉంటాయి. నిజంగా ఈ సంవత్సరం ఇలా గడుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరినీ కలుసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. మీరందరూ నేను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. మీరందరూ కూడా ఏమీ బాధపడకుండా సంతోషంగా ఇక్కడ ఉంటూ మీ పనులు మీరు చేసుకుని ఉంటాము. అంటే వృద్ధాశ్రమంలో మీ అందరికీ ఆశ్రమం కలిగించినందుకు, వీళ్ళందరూ ఇంత పనిచేస్తున్నందుకు ఈ టీం మెంబర్స్కి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇంత మీ బ్లెస్సింగ్స్ కావాలని కోరుకుంటూ మీ పిట్టా ఇజ్రాయిల్. థ్యాంక్ యూ.